ఎందుకు తిరిగినవురా హాస్పిటల్లో? సేతవాళ్ళని ఎందుకు తిరిగినవురా? మంత్రాలను ఎందుకు తిరిగినవురా? ఏం తెలియదురా? నాకు ఇయ్యమన్నది ఇచ్చినవారా? నేను పెట్టమన్నది పెట్టినవారా? మొక్కుతలేవారా? నమ్ముతలేవారా? ఊకెట్లొస్తారా? ఉన్నారా నీ ఇళ్ళల్లా? ఒక అంటు ముంటు చీర వచ్చిందిరా, నన్ను కాదని ఎట్లా చేసుకుంటారా? ఎవడొచ్చినా ఇదే దేవునమ్మా, దేవుడిదే తెలుస్తలేదారా? తిరిగి తిరిగి వచ్చిర్రు, మళ్ళీ పోయిర్రు. నువ్వు మాట్లాడకే, నాకు అబద్ధాలు రావు. నమ్మనిరా, ఆదిశక్తినిరా. ఆదిశక్తికి మించిన మంత్రాలు ఏడున్నాయిరా? ఎల్లమ్మకు మించిన కష్టాలు ఏడున్నాయిరా? నా బోనాలు నాకు పెట్టాలి, నా చీరలు నాకు పెట్టాలి, నా బంగారాలు నాకు పెట్టాలి, నాకు అన్ని పెడుతూనే ఉన్నారా? నీళ్ళందరూ ఉన్నా ఎందుకు తిరిగిండే? నేను వచ్చినాక కూడా ఎందుకు తిరిగిండా? ఎన్ని స్కానింగ్లు చెప్పినా సూది మందు నమ్మొద్దురా అన్న. నేనుంటే నిద్ర పోనీయా, పెళ్ళ మొగల కలిసి ఉండనియా. నేను ఎంగిలికే ఓర్వనరా. ఎట్లా ఓడుస్తారా? చిగ వచ్చేది నిండుగుండి అన్నం తింటేనే ఓర్వా. మొగడి పిల్లల సుఖాలుంటే కూడా ఓర్వనరా. నన్ను కాదని ఎవరు తిరగలేదేడా చెప్తున్నా. అప్పుడు ఎందుకట్లే? ఇప్పటికి మూడోసారి తప్పిపోతున్నావు. అంతా పట్టుకొని నీదంతనే అవుతుందిరా. నా కాళ్ళే కట్టుకున్న మొగన్ నోర్వలే ఎల్లమ్మా. నువ్వెంత ఇచ్చినారా? అల్పమా 9,000 పట్టు చీర అడిగినా. ఇంకెప్పుడు రేట్తో సహా చెప్తా. అందరి లెక్క రాదు. సత్యాన పుట్టినా, సత్యంగా ఉన్నా. అడుగు అడుగున పసుపు వేయాలి, అడుగు అడుగు కొబ్బరికాయలు నాకే కొట్టాలి. నా మీదనే ఉందిరా, చెప్పిన కదరా. ఏమన్నా బోనం ఎందుకురా నా ముందర పెట్ట? బాగా కొట్టారా? గుళ్ళనే ఉన్నాదిరా. ఒక్కొక్కని కల్పాలు అవుతున్నాయి. దగ్గు నాది, దమ్ము నాది, నరం నాది, కీలు నాది. ఏడ ఉన్నాయిరా డాక్టర్లు? ఎప్పుడు పుట్టిర్రా డాక్టర్లు? చెప్పుర్రా. నా యాపాకు పుట్టింది, నా నిమ్మకాయ పుట్టింది, నా కొబ్బరి పుట్టింది, నా బండారు పుట్టింది, నా బోనం పుట్టింది. ఇవి ఎందుకు పెట్టారు? లోకానా ఆడు చేసిండు, ఈడు చేసిండు. ఎవడున్నాడే నాకు మంత్రాలు చేయడానికి? పాలోలుర్రా, పంగాలుర్రా. ఆనాడు ఎల్లమ్మ కోరురే, ఆనాడు పార్వతమ్మ కోరురే. ఎవడు లేడు? గుళ్ళ ఉండ లింగనుండు, గుడ్డోడు కాదు, ఎడ్డాడు కాదు. ఏం అడుగుతాది ఇస్తాడు. కాట్ల పుట్టింది, కంట్ల ఉల్ల నిలిచింది. సురా 33 కోట్లకు దేవతనే ఆమె. సత్యవంతురాలు. అసత్యం ఆడి త్యాగం చేస్తా. చెప్పి చంపుతారా? చెప్పే చంపుతున్నా. నీ మొగడెట్ట వచ్చింది చెప్పినా, నువ్వెన్ని గుళ్ళు తిరిగింది చెప్పినా, ఎన్ని మంత్రాలు చెప్పుకుని చెప్పినా చెప్పలేదా? తెలవనప్పుడు తలంచాలి. ఒక్కసారి భక్త కాదు దేవుడు. కాళ్ళు కడుక్కొని తాగలరా? తాగితేనే కదరా ఇప్పుడు మంచిగా అయినాయి నరాలు. ఈ కాళ్ళు ఎవరే అనుకుంటున్నావురా? కాలుకు చెప్పు లేదురా, చెప్పు లేదు తెలుసా? మట్ల తింటా నేను. ఈ మట్టి మీద వేసుకొని తింటా. ఈ మట్టి మీద శుద్ధిగా తినలేదే. చూడ చక్కగా పుట్టలే. జీవితాలు ఖరాబ్ చేసుకొని దేవుని అంటారు. దేవుని వెంటే ఎవరంతా
ఇప్పటికైనా వింటావా మళ్ళా వస్తావురా? ఇది చూస్తుందేమో నేను చూడిగా, ఇది మేలు వస్తుంది అందరికి. అయ్యో శివయ్య ఏం బతుకురానిది నన్నంటది, మిమ్మల్ని అంటలేదు అంటుందా? దీని మీద నేనున్నా ఆడ మొక్కకున్నా ఈయన్నే మొక్కాలని చెప్పిన. ఎదుటోళ్ళు చెప్పినప్పుడు వినరి, విన్నడాడు. రే నువ్వు వేడి పోయినా మళ్ళీ ఇడికి వస్తావు. ఎవడేడికి తిరిగినా దేవుళ్ళ కాడికి వస్తారా? ఎన్ని గుళ్ళు తిరిగినా ఈడికే వస్తారా? ఈడనే ఉన్నారా? ఆ పరమేశ్వరుడు ఈడనే ఉన్నారా? ఆ గుళ్ళ ఎంతుందిరా ఆయన గుడి? మీకు కోటలు కావాలి ఎందుకురా? మీకు సంవత్సరాలు కావాలి ఎందుకురా? సన్నాసినాయి శివాల కొట్టుకాడ కూర్చున్నా. నాకు లేరారా పిల్లం పిల్లలు? లేరారా? బొందల గడ్డల నా పేరు ఎందుకుందిరా? ఎందుకుందిరా చెప్పా? మళ్ళా వస్తీవా? ఇంత డబ్బులా అంత డబ్బులా? 1,00,000 పెడతాను కదా, పెట్టరా పెట్టరా పెట్టరా. నేను చెప్పిన కాదు 2 సార్లు పోయింది హాస్పిటల్కి. వద్దురా అని హాస్పిటల్ ముచ్చట్లు కూడా చెప్పింది, ఫోన్ చేసి చెప్పిందా లేదురా? ఇద్దరు సూతుకొచ్చుతుంటే అంటున్నాడు, కుర్చీ రాలేదురా. వాళ్ళు కుర్చీ రాలేదురా ఫస్ట్ లా. చెప్పురా నువ్వు చెప్పురా. మరి ఏం చేయరా? నేను అన్నంట గదరింట పుట్టా, నన్నే పిలిచిండ్రు లంచా దొంగని. మీరు మరి అంటారా? బుక్కడి పోదాన్ని ఇట్లా 10 సార్లు చెప్పినవే. నీ ఇంట్లో పండుగ చేసుకొని నన్ను మోసం చేసినవే. ఎవరు చేసింది? ఎట్లా చెప్పిండే? అప్పుడు నీ మనవరాలు పెద్ద మనిషి అయితే కూడా నేను దేవుణ్ణి వచ్చిన. అట్లా వస్తుందా ఇట్లా వస్తుందా అన్నావు. ఎందుకు రానే? ఈ కడుపులో గదర్ ఉందే, నా మీద వచ్చాలండే. గదర్లో పుట్టిండే శివుడే, శివాల కొట్లో పుట్టిండే. మద మాంసం అన్ని తిని హాయిగా అక్కడ పాలతోటి కూర్చుండే. అర్థమైందా? ఎడ్డి వాళ్ళంట, కథ కస్తారికి ఎడ్డి వాళ్ళు. సిగము చెప్పాలా? నేను నోటి మాటతో చెప్తుంది. ఈ కాళ్ళు గడగాలిరా, తాగాలిరా, అప్పుడే బాగా అవుతుందిరా. ఇంతే కదరా చెప్పింది. ఇక్కడ ఎవరున్నారా? ఆ శివుడు ఉన్నారా? ఆ శివుడే మొక్కుతాడురా. నీకేం తెలుసురా? ఏం తెలుసు అని మాట్లాడినావు? తెలివ కంటే సస్తే ఎవరి మీద పెడతారు? ఎవరి మీద పెడతారు? చెప్పి చంపుతాడు. ఒక దాని ఇట్లా చచ్చిపోతారు అని చెప్తే దేవునమ్మ అట్లా చెప్తుందా? చచ్చినాక అమ్మ అని వస్తారు. చెప్తున్నా బిడ్డ, అడుగడుగున నాకు పూజలు, డప్పు దరువులు, ఆట పాటలు. ఒక్కసారి ఎల్లమ్మ అంటే నేను లందలకెళ్ళి వెళ్ళలే. 1 కోటి కొబ్బరికాయలు, 33 కోట్ల దేవతలు పిలిచిర్రు. ఆది పరాశక్తి, ఆ శివుడు నచ్చిన దాన్ని నేను. అర్థమైందా? అన్ని అవతారాలు ఎత్తి శివుని కొప్పలో కూర్చున్నా. ఎందుకు కూర్చోబెట్టుకుంటావు? ఇది లోకం పోకడ పోవద్దు. నిన్ను ఏడికి తీసుకుపోతాడో భగవంతుడు దొంగవాడి దండం పెట్టాలి. వాళ్ళకి ఏళ్ళు పెట్టి చూపెట్టద్దు. ఆ దేవుడు అయ్యట్ట, ఈ దేవుడు అయ్యట్ట అని. ఎవరేం చేయలేరు, దేవుళ్ళు చేస్తారు. మా మీదకి గుత్తగా వస్తలేడు. ఎన్ని ఉపాసాలు ఉంటున్నాం తెలుసుగారా? దొంగవాడి మొక్కంది లేవా? కడుపులా మంటుంది, వానికి పడినట్టే. చెప్పినట్టు మళ్ళా ఇన్ని పండుగ చేయరా? నీకు అన్ని ఇస్తారా? ఇల్లు ఇస్తా అని చెప్పినా, అన్ని ఇస్తా అని చెప్పిన. బిడ్డలు వేయలేదారా? బిడ్డను ఓడిచిండ్రా? ఇంకోటి కొడుకు కొడతాడా? అది కొడుకులే అన్నా నేను. పుట్టలేదారా? ఆడి ఇంకెనకెనుకుంటుండ్రు. రారా కొరకరా? ఎవ్వరు రాదులా, మీ వంశానే. వంశాన్ని మొత్తం పిలిపించుకున్నావు ఒకప్పుడు.